హలో అండి. ఈ వీడియోలో మనం SQLలోని ఆల్టర్ టేబుల్ స్టేట్మెంట్ గురించి డీటెయిల్‌గా తెలుసుకుందాం. ఈ టాపిక్ గురించి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం కోసం నేను ఇక్కడ ఆల్రెడీ ఎంప్లాయీ అనే టేబుల్‌ని క్రియేట్ చేస్తున్నాను. సో, ఇది మనకు ఎగ్జిస్టింగ్ టేబుల్. ఎందుకంటే నేను ఆల్రెడీ క్రియేట్ చేసేసున్నాను. దీంట్లో మనకి 3 కాలమ్స్ ఉన్నాయి. ఎంప్లాయీ ఐడీ, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ సాలరీ అండ్ 20 రోస్ ఉన్నాయి. 101 టు 120 వరకు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్టర్ టేబుల్ స్టేట్మెంట్ అంటే ఏంటి? ఆల్టర్ టేబుల్ స్టేట్మెంట్ ఈస్ యూజ్డ్ టు modify an existing database table structure. Okay, so it allows you to add, modify or delete columns as well as make other changes to the table's characteristics. So last video లో నేను alter table statement యూస్ చేసి ఆర్డర్ ఆఫ్ కాలమ్స్ ని ఎలా చేంజ్ చేయాలో టేబుల్లో చూపించాను. అండ్ ఈ వీడియోలో మనము ఒక టేబుల్లో కాలమ్స్ కి కన్స్ట్రెయింట్ ని ఎలా యాడ్ చేయాలి, డిలీట్ చేయాలి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అసలు కన్స్ట్రెయింట్ అంటే ఏంటంటే, కన్స్ట్రెయింట్ అనేది ఒక రూల్ ఆర్ కండిషన్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమరీ కీ, యూనిక్, నాట్ నల్, చెక్, డిఫాల్ట్ ఇవన్నీ కన్స్ట్రెయింట్స్ అన్నమాట. ఫారిన్ కి. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఎంప్లాయీ ఐడి అనే కాలమ్ కి ప్రైమరీ కీ కన్స్ట్రెయింట్ ని యాడ్ చేస్తాను. అలాగే ఎంప్లాయీ నేమ్ కి నేను నాట్ నల్ అనే కన్స్ట్రెయింట్ యాడ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు ఎంప్లాయీ సాలరీ అనే కాలమ్ ఉంది. దీనికి నేను చెక్ కన్స్ట్రెయింట్ ని యాడ్ చేస్తాను. చెక్ కన్స్ట్రెయింట్ అంటే డేటా ఇన్సర్ట్ చేసేటప్పుడు సాలరీ అనేది 20,000 కంటే ఎక్కువ ఉంటేనే డేటాని యాక్సెప్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 20,000 కంటే బిలో, ఒకవేళ 12,000 అని ఇచ్చాను అనుకోండి, ఎర్రర్ త్రో చేస్తుంది. సో ఎవరీ ఎంప్లాయీ సాలరీ 20,000 కంటే అబవ్ ఉండలాగే నేను చెక్ కన్స్ట్రెయింట్ ని యాడ్ చేస్తాను. సో ఫస్ట్ మనం ఎంప్లాయీ ఐడికి ప్రైమరీ కీ అనే కన్స్ట్రెయింట్ ని యాడ్ చేద్దాం. ఆల్టర్ టేబుల్ నేమ్ ఎంప్లాయీ. సో యాడ్ అనే కీవర్డ్ యూస్ చేస్తున్నాను. సో ఇది కన్స్ట్రెయింట్ అనేది కీవర్డ్. ఆల్టర్ టేబుల్ ఎంప్లాయీ, యాడ్ కన్స్ట్రెయింట్. సో ఇక్కడ నేను కన్స్ట్రెయింట్ కి ఒక నేమ్ ఇస్తాను. నేను ప్రైమరీకి యాడ్ చేస్తున్నాను కాబట్టి పీకే అని ఇస్తున్నాను. పీకే ఈఎంపీ. పీకే అండర్ స్కోర్ ఈఎంపీ అనేది కన్స్ట్రెయింట్ నేమ్. ఒకవేళ మీరు డిలీట్ చేసేటప్పుడు కూడా ఈ నేమ్ యూజ్ చేసుకొని కన్స్ట్రెయింట్ ని డిలీట్ చేసేయచ్చు. సో ఏ కన్స్ట్రెయింట్ ని యాడ్ చేయాలనుకుంటున్నానంటే ప్రైమరీ కీని. సో ప్రైమరీ కీ ఏ కాలం కి అంటే ఎంప్లాయీ ఐడికి. సో ప్రైమరీ కీ అంటే యూనిక్, నాట్ నల్ కాబట్టి ఒకవేళ రిపీట్ అయ్యిండే ఐడిని కానీ నేను ఎంటర్ చేయాలని ట్రై చేస్తే ఇది ఎర్రర్ త్రో చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆల్రెడీ 103 ఉంది. ఒకవేళ నేను అగైన్ 103 ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తే ఇది ఎర్రర్ త్రో చేస్తుంది. సో ఫస్ట్ మనము ఈ క్వెరీని రన్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తానంటే 103 ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యింది టేబుల్లో. అగైన్ నేను 103ని ఎంటర్ చేయడానికి ట్రై చేస్తాను. చూడండి ఇక్కడ మనకు ఎర్రర్ త్రో చేసింది, డూప్లికేట్ ఎంట్రీ 103. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఎంప్లాయీ సాలరీ అనే కాలం కి నేను చెక్ కన్స్ట్రెయింట్ ని యాడ్ చేస్తాను. ఆల్టర్ టేబుల్ ఎంప్లాయీ, యాడ్ చెక్. సో ఇక్కడ నేను చెక్ కన్స్ట్రెయింట్ ని యాడ్ చేస్తున్నాను కాబట్టి ఈ కన్స్ట్రెయింట్ నేమ్ నేను చెక్ ఈఎంపీ అని ఇస్తున్నాను. ఇది చెక్ కన్స్ట్రెయింట్ కాబట్టి చెక్. సో కాలం నేమ్ వచ్చి ఎంప్లాయీ సాలరీ ఈజ్ గ్రేటర్ దెన్ 20,000. ఇక్కడ యాడ్ కన్స్ట్రెయింట్ అని ఇవ్వాలి. యాడ్ కన్స్ట్రెయింట్. ఓకే, సో ఇక్కడ నేను కండిషన్ వచ్చేసి గ్రేటర్ దెన్ 20,000 అని ఇచ్చాను. ఫస్ట్ నేను ఇక్కడ ఈ క్వరీని రన్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు మనం 20,000 కంటే బిలో సాలరీని ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేద్దాం. సో సాలరీలో నేను 20,000 కంటే బిలో ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 9,000 ఇస్తున్నాను. ఇప్పుడు నేను ఈ క్వరీ రన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, చెక్ కన్స్ట్రెయింట్ చెక్ ఈఎంపీ ఈజ్ వయలేటెడ్. సో ఇది 20,000 కంటే బిలో ఇస్తే యాక్సెప్ట్ చేయదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 50,000 అని ఇస్తున్నాను. 20,000 కంటే అబవ్. సో ఈ క్వరీ రన్ చేయడానికి ట్రై చేస్తే ఈ డేటా అనేది, ఈ రో అనేది ఇన్సర్ట్ అయింది. ఎందుకంటే ఈ వాల్యూ 20,000 కంటే అబవ్ కాబట్టి. సో ఇలా చెక్ కన్స్ట్రెయింట్ ని యాడ్ చేస్తాం. అండ్ ఇప్పుడు కన్స్ట్రెయింట్స్ ని ఎలా డిలీట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
సో దానికి కూడా మనం ఆల్టర్ టేబుల్ అనే స్టేట్మెంట్ యూజ్ చేస్తాం. ఆల్టర్ టేబుల్, సో టేబుల్ నేమ్ ఇవ్వాలి. టేబుల్ నేమ్ డ్రా కన్స్ట్రైంట్, సో కన్స్ట్రైంట్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తున్నాను. సో ఏ కన్స్ట్రైంట్ అయితే మీరు డిలీట్ చేయాలనుకుంటున్నారో ఆ కన్స్ట్రైంట్ నేమ్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చెక్ ఎంప్లాయీ అనే కన్స్ట్రైంట్ని డిలీట్ చేయాలనుకుంటున్నాను కాలం నుంచి. కాలంకి సో కన్స్ట్రైంట్ నేమ్ ఇచ్చాను. ఇప్పుడు ఈ క్వెరీ రన్ చేస్తే ఓకే, ఈ క్వెరీ రన్ అయింది. అగైన్ నేను ఇప్పుడు 20,000 కంటే బిలో ఉండే వాల్యూని ఇవ్వడానికి ట్రై చేస్తే ఇది ఈజీగా యాక్సెప్ట్ చేస్తుంది. 122. ఇప్పుడు నేను అగైన్ 20,000 కంటే బిలో ఉండే వాల్యూ ఇస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ శాలరీ 6,000 అని ఇచ్చాను. ఈ రో ఇన్సర్ట్ అయింది టేబుల్లో. సో ఇలాగా చెక్ కన్స్ట్రైంట్ నేను ఇప్పుడు డిలీట్ చేశాను. సో నెక్స్ట్ నేను ఎంప్లాయీ నేమ్ అనే కాలంకి నాట్ నల్ అనే కన్స్ట్రైంట్ని యాడ్ చేస్తున్నాను. ఆల్టర్ టేబుల్ స్టేట్మెంట్ని యూజ్ చేసి ఆల్టర్ టేబుల్ నేమ్ ఎంప్లాయీ, సో ఇక్కడ నేను మోడిఫై అనే క్లాజ్ని యూజ్ చేస్తున్నాను. మోడిఫై కాలం నేమ్ ఎంప్లాయీ నేమ్, డేటా టైప్ varchar ఆఫ్ 200. సో నేను నాట్ నల్ అనే కన్స్ట్రైంట్ని యాడ్ చేయడానికి కన్స్ట్రైంట్ అనే కీవర్డ్ని యూజ్ చేయలేదు. సో నాట్ నల్ అనే కన్స్ట్రైంట్ మాత్రం యాడ్ చేసినప్పుడు మీరు కన్స్ట్రైంట్ కీవర్డ్ని యూజ్ చేయని అవసరం లేదు. డైరెక్ట్గా మీరు మోడిఫై క్లాస్ని యూజ్ చేసి కన్స్ట్రైంట్ని యాడ్ చేయొచ్చు. సో ఈ క్వెరీని రన్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు ఎంప్లాయీ నేమ్ అనే కాలంకి మీరు నల్ వాల్యూ ఇవ్వడానికి ట్రై చేస్తే ఇది ఎర్రర్ త్రో చేస్తుంది, ఎందుకంటే మనం నాట్ నల్ అనే కన్స్ట్రైంట్ని యాడ్ చేసాం కాబట్టి. సో ఇప్పుడు ఐడి నెంబర్ 124 ఇస్తున్నాను అండ్ ఎంప్లాయీ నేమ్లో నేను నల్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. సో ఎంప్లాయీ నేమ్ నల్ ఇచ్చాను. ఇప్పుడు నేను ఈ క్వెరీ రన్ చేయడానికి ట్రై చేస్తే సో ఇక్కడ మీరు ఎర్రర్ చూడొచ్చు, కాలం ఎంప్లాయీ నేమ్ కెనాట్ బి నల్. ఓకే, సో ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి యూజ్ చేసిన శాంపుల్ డేటాని మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ డేటాని యూజ్ చేసుకొని మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.